వెల్కమ్ టు జాస్మీ టాక్స్. ఇవాళ వచ్చేసి మనం బెంగళూరులోనే వెరీ ఫేమస్ అయిన టూరిజం ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది కూడా మీకు ఈ బిల్డింగ్స్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. మనమైతే నంది హిల్స్కి వెళ్ళబోతున్నాం అనమాట. నంది హిల్స్కి వెళ్ళే దారిలోనే ఈ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. బాగున్నాయి అని చెప్పేసి మీకు ఇలా వీడియో తీసి పెట్టాను. నేనైతే 3కే లేచి రెడీ అయ్యామన్నమాట ఇవాళ నంది హిల్స్కి వెళ్ళడానికి. ఇదిగోండి మేమైతే స్టార్ట్ అయిపోయాం. చూడండి ఎంత బాగుందో, ట్రీస్ కూడా చాలా హైట్గా ఉన్నాయి. టిఫిన్ చేయలేదన్నమాట, 3కి లేచి రెడీ అయ్యి వచ్చేసాము. ఇంకా కేఫ్ అండ్ రెస్టారెంట్స్లో ఆగామన్నమాట ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి. ఇది కొంచెం చూడండి, ఈ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ చూడండి, హిల్స్ మీద ఆ ఫాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా వీడియోలోకి మీకు సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, రియల్గా చూస్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. ఈ రెస్టారెంట్కి గార్డెన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడైతే బాగా ఫోటో షూట్స్ ఇంకా పిక్స్ దిగుతున్నారు అన్నమాట. ఇక్కడ నేనైతే ఎంటర్ అయిపోయాను లోపలికి. ఎంట్రన్స్లోనే చూడండి చక్కగా చాలా డిఫరెంట్గా చేశారనమాట. ప్లాంట్స్తో చాలా సింపుల్గా డెకరేట్ చేశారనమాట. నేనైతే ఇక్కడ కట్ ఇడ్లీ తిన్నాను అనమాట. ఇది బెంగళూరులోనే చాలా ఫేమస్. ఇదిగోండి ఇక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఫోటో షూట్స్ దిగుతున్నారు, పిక్స్ కూడా దిగుతున్నారు చూడండి. నేను మా చెల్లి ఇంకా చాలామంది దిగేసాం అనమాట. ఇక్కడ పిక్స్ దిగేసాము. పిక్స్ దిగేసి ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా నంది హిల్స్కి వెళ్తున్నాము. ఇదిగోండి హిల్స్ మీద ఆ ఫాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ఇంకా వీడియోలోకి సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు అనమాట, ఎందుకంటే ఈ ట్రీస్ మధ్యలో అడ్డొస్తూ ఉన్నాయి. నేను చాలా ట్రై చేశాను అప్పటికి తీద్దామని. సారీ మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే. ఇంకా వీడియోలో కంటే రియల్గా చాలా బాగుంది వ్యూ అనేది. మీరు కూడా తప్పకుండా నంది హిల్స్కి ట్రై చేయండి. ఎక్కడికైనా హాలిడేస్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే నంది హిల్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు బెంగళూరులో. అంత బ్యూటిఫుల్గా ఉంది మార్నింగ్ వ్యూ అయితే. అసలు ఆ ఫాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, కానీ చాలా కూల్గా ఉంది. స్వెటర్స్ కానీ జర్కిన్స్ కానీ జాకెట్స్ కానీ వేసుకొని వెళ్ళాలన్నమాట. మాస్క్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ఇది కరోనా కాబట్టి, కరోనా టైం కదా, అందుకని చెప్పేసి మాస్క్ అయితే కంపల్సరీగా వేసుకు వెళ్ళాలి. ఇదిగోండి మేమైతే ఇప్పుడు కొండ ఎక్కేస్తున్నాము. చూడండి అసలు ఆ ఫాగ్ వల్ల అసలు ముందు ఉన్న వాళ్ళు కూడా కనిపించట్లేదు. చాలామంది సైకిల్స్ మీద కూడా వస్తున్నారు అన్నమాట హిల్ మీదకి. మామూలుగా నడుచుకుంటూనే వెళ్ళటం కష్టం అంటే ఇంకా సైకిల్స్ మీద కూడా వస్తున్నారు చాలామంది. చాలా కూల్గా ఉంది అసలు క్లైమేట్ అయితే. ట్రీస్ కూడా కనిపించట్లేదు చూడండి, అంత ఫాగ్ ఉంది. ఇక్కడ ట్రీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బెంగళూరులో చాలా హైట్గా బ్రాంచెస్ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ట్రీస్ కూడా. చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇవాళ ఈ ట్రిప్లో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ బెంగళూరు ట్రిప్కి. అసలు ఫుల్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. చాలామంది ఇక్కడ వెళ్ళే దారిలోనే ఆగి ఫొటోస్ ఇంకా పిక్స్ దిగుతూ ఉన్నారు అనమాట. చాలామంది ఫోటో షూట్స్ కూడా చేసుకుంటున్నారు. ఈ హిల్స్ మొత్తం కోతులే ఉన్నాయి, అసలు ఎన్ని కోతులు ఉన్నాయో. మేమైతే ఇక్కడ ఎంటర్ అయిపోయాం నంది హిల్స్కి. కరోనా అన్న అసలు లేదు ఇక్కడ, అంతమంది వచ్చారనమాట. చాలా అంటే చాలామంది వచ్చారు. మామూలుగా కరోనా లేకపోతే ఇంకెంతమంది వస్తారో అనిపించింది. చాలామంది వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఉండరేమో అనుకున్నాను, కానీ చాలామంది వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసేసి ఇంకా హిల్ మీదకి ఎక్కేస్తున్నాం అనమాట. అది కొంచెం చూడండి ఫోటో షూట్స్ తీసుకుంటున్నారు చాలామంది. నేను మా చెల్లి కూడా దిగామన్నమాట. ఆ పిక్స్ నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను మీకు.
అదిగోండి సూర్యుడు కూడా అప్పుడప్పుడు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఆ ఫాగ్ అంతా కమ్ముకుంటూ వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లోనూ రైట్ సైడ్లోనూ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, జస్ట్ అలా ఒక చిన్న సందులా ఉంది. చూడండి చుట్టూ అటు ఇటునేమో ట్రీస్ ఉన్నాయి, చక్కగా బ్యూటిఫుల్గా గ్రీన్గా ఉంది. మధ్యలో వే ఉండి ఫాగ్ ఉంది. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అక్కడ కూర్చొని చాలాసేపు రిలాక్స్ అయ్యాను కూడా నేను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఆ ప్లేస్ బాగా నచ్చింది అనమాట. ఇక్కడ పిక్స్ కూడా చాలా దిగాను. అది కొంచెం చూడండి ఫాగ్, అసలు మనుషులు కనపడుతున్నారా ఆ ఫాగ్లో? అంత ఫాగ్ వస్తుంది అనమాట, చాలా ఉంది. మార్నింగే వచ్చాం మేము, 3కే బయలుదేరాం కదా, అందుకే ఆ ఫాగ్ని మిస్ అవ్వకూడదని చెప్పేసి 3కి రెడీ అయ్యి వచ్చామన్నమాట మేము. ఇదిగోని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఈ హిల్స్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ మబ్బుల మధ్యలో ఉందన్నమాట, అలా పట్టుకోవచ్చు అన్నట్టు ఉంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మేము ఇంకా పిక్స్ దిగుతూ ఉన్నాం అన్నమాట. ఈ నంది హిల్స్లో లవర్స్కి ఒక సూసైడ్ స్పాట్ అనేది ఉందన్నమాట. యాక్చువల్లీ దీనికి 8కి ఓపెన్ చేశారనమాట. మేము 3కి బయలుదేరి వెళ్తే 8కి ఓపెన్ చేశారనమాట. లేకపోతే సన్ రైజ్ వీడియో తీసి మీకు పెట్టేదాన్ని, వీడియో కూడా తీయనివ్వలేదు, జస్ట్ చూడనిచ్చారు అంతే మమ్మల్ని. ఎందుకు అలౌ చేయలేదంటే మమ్మల్ని ఇంకా నైట్ టైంలో డార్క్గా ఉంటుంది కదా, ఆ డార్క్నెస్లో ఇంకా లవర్స్ సూసైడ్ చేసుకుంటున్నారనమాట ఇక్కడికి వచ్చి. అందుకని చెప్పేసి మమ్మల్ని 8కే అలౌ చేస్తున్నారనమాట. ఎంతమంది వచ్చినా 8కే అలౌ అందరికీ. ఇదిగోండి మేమైతే వేరే వేలోకి వచ్చేసి ఇంకా ఎక్కేస్తూ ఉన్నామన్నమాట స్టెప్స్. ఇటు సైడ్ అటు సైడ్ అంతా పార్క్లా ఉందన్నమాట. ఎటు చూసినా లవర్సే ఉన్నారు, లవర్స్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారనమాట. మ్యాక్సిమం వీళ్ళే ఉన్నారు, ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఫ్రెండ్స్ గ్యాంగ్ గ్యాంగ్ దిగిపోతున్నారు అసలు అందరూ, గ్యాంగ్స్గానే ఉన్నారు ఎక్కడ చూసినా అసలు. ఇదిగోండి ఇవి వచ్చేసి రూమ్స్ ఉన్నాయన్నమాట. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట పిక్స్ దిగడానికి ఇక్కడ. ఆ కోతులు చూడండి ఎలా కూర్చున్నాయో, అవి ఏమైనా చేస్తాయేమో అని భయం వేసింది కానీ అవేం చేయవు. కానీ అవి చూడండి భలే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది ఈ కెమెరా ఇంకా చూసి.
ఇదిగోండి గార్డెన్ చూడండి, ఇక్కడ పీకాక్ టైప్లో అరేంజ్ చేశారనమాట. ఆ ట్రీ అలాగే పీకాక్ షేప్లోనే గ్రో అవుతూ ఉంటుంది అనమాట. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అరేంజ్ చేశారనమాట. చూడండి ఇక్కడ ఈ అబ్బాయి మాకు తెలుగు రాదనుకొని ఇక్కడ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు అంటే నడిచేసి పాట పాడుతున్నాడు. అబ్బాయి నాకు తెలుగు రాదనుకొని పాడుతూ ఉన్నాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి నెహ్రూ నిలయం అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ కెమెరాస్తోనే లేకపోతే ఫోన్స్తోనే పిచ్చ పిచ్చగా ఫొటోస్ దిగుతున్నారు అందరూ. అంత బ్యాక్గ్రౌండ్ అంతా అసలు చాలా బాగుందన్నమాట. మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఇందులో. పిక్స్ దిగడానికి అయితే అద్దరిపోతాయి అసలు. నేనైతే చాలా పిక్స్ దిగాను. అన్నిట్లో నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఈ హార్ట్ షేప్ ప్లాంట్ సూపర్ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ ఏదో సమ్ గాంధీ ఆఫీస్ ఉందన్నమాట. డిఫరెంట్ షేప్స్లో ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నెహ్రూ నిలయం బ్యాక్ సైడ్ అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి నంది ఉందన్నమాట. ఈ స్టెప్స్ దిగంగానే నంది. ఇంకా జస్ట్ అలా రిలాక్స్ అవ్వడానికి ఇది అరేంజ్ చేశారనమాట. చాలామంది టూరిస్టులు వస్తున్నారు ఈ నంది హిల్స్కి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా చాలా ప్లెజెంట్గా రిలాక్స్గా ఫీల్ అవుతారు అనమాట. ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే ఎవరికైనా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను పిక్స్ దిగుతున్నాను అనమాట. పిక్స్ అన్ని నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. నంది హిల్స్లోనే మెయిన్ పార్ట్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఓ వెనకాలే వచ్చేస్తున్నాయి అవి, కానీ అవి ఏం చేయలేదు. చాలా మంచి కోతులే చెప్పాలంటే. ఇదిగోండి ఇదే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అసలు ఈ నంది హిల్స్లోనే ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇదిగో ఇక్కడ నుంచి సన్ రైజ్ వస్తుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మమ్మల్ని అలౌ చేయలేదు కాబట్టి మేము వీడియో తీసుకోలేదు. ఇంకా లేకపోతే నేను వీడియో యాడ్ చేసేదాన్ని మీకు. కానీ అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూడండి ఎంత పైనుంచి ఉన్నామంటే మొత్తం కనిపిస్తుంది. చూడండి ఆ మేఘాలు, ఆ కింద గార్డెన్ ఎంత ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా ఉందో.
దీనికి ఫ్రంట్లోనే ఒక టెంపుల్ ఉందన్నమాట, శివాలయం టెంపుల్ ఉంది. అండ్ ఇదిగోండి, ఇదే సూసైడ్ స్పాట్ అనమాట లవర్స్కి, అందుకే 8కి అలౌ చేశారు మమ్మల్ని. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్తాను మర్చిపోమాకండి. మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బుజ్జి గంటను కూడా టంగుమని కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.